నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యావత్ మానవాళికి సన్మార్గాన్ని చూపిన మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కడపలో జరిగిన జులూస్ ద్వారా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపు. యోగి వేమన యూనివర్సిటీలో అక్రమంగా చేపట్టిన నియామకాలను తక్షణమే రద్దు చేసి బాధితులపై చర్యలు చేపట్టాలి. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్ డిమాండ్. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని నిర్వహించుకుంటూ ఉన్నత స్థానాలను అధిరోహించాలి. మంత్రి జన్మదిన వేడుకల్లో బీజేపీ బీజేవైఎం నేతల ఆకాంక్ష. సర్వ మానవాళికి దిక్సూచిగా వచ్చిన మహాప్రవక్త మహమ్మద్ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ముస్లిం మత పెద్దలు పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరులో ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీని ఘనంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని మైదుకూర్ రోడ్లోని నజరుల్లా షా షాదీఖానా నుంచి ముస్లింలు పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరి శివాలయం సెంటర్ మీదుగా సుందరాచార్యుల వీధి నుంచి ఆషారే షరీఫ్ వరకు ప్రవక్తను కీర్తిస్తూ స్మరించుకుంటూ ప్రదర్శన నిర్వహించారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం మిలాదున్ నబీ 3వ నెల రబీఉల్ అవల్ 12వ రోజున జరుపుకుంటారు. ఈ రోజును మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజుగా భావిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఆయన ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మహమ్మద్ ప్రవక్త బోధనలు, ఆయన సూచించిన శాంతి, పరమత సహనం, సమాజంలో అందరూ కలిసికట్టుగా ఉండడం వంటి మార్గాన్ని అనుసరిస్తూ జీవితాన్ని ముందుకు సాగాలన్న సంకల్పంతో ముస్లింలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని ముస్లిం ప్రముఖులు, మత పెద్దలు పాల్గొన్న ఈ ర్యాలీ సందర్భంగా ప్రొద్దుటూరు పోలీసులు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం లేకుండా ముందస్తు చర్యలను చేపట్టారు. तो जिंदा है वल्ला, तो जिंदा है वल्ला, तो जिंदा है वल्ला, तो जिंदा है वल्ला। तेरे चश्मे आलम से छुप जाने वाले, मेरे चश्मे आ सब पाने
चंद्राने वाले रज़ा तुमने देखे चंद्राने वाले कहाँ तुमने देखे। ప్రపంచంలో మానవాళి పుట్టినప్పటి నుంచి భగవంతుడు ఎంతో మందిని ప్రవక్తలను పుట్టించాడు. దాంట్లో ఆఖరి ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయన జన్మదిన వేడుకలు జరుపుకునే పరిస్థితి. ఎందుకంటే మనుషులు ఏ విధంగా బతకాలి, ఏ విధంగా నడుచుకోవాలి, ఎవరికి సంబంధాలు ఎట్లా పెట్టుకోవాలి, పెద్ద చిన్న తారతమ్యం ఎట్లా ఏ మాదిరిగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా జీవనోపాధి చేయాలి అనే ప్రతి అంశంలో ఖురాను రచించి ఖురాను దేవుడు పుట్టించినప్పటికీ ఖురాను అవతరించినప్పటికీ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వాళ్ళ సహాబీలు అందరూ ఏ విధంగా ఆచరించారో అదే విధంగా ఆచరించాలని ప్రపంచ దేశాలన్నీ ఖురాన్ బట్టి నడుస్తూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు పొద్దుటూరు పట్టణం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ ఈరోజు మనం అంతా ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగానే అందరూ పండుగ వాతావరణంలో ఈరోజు ఉన్నారు. హిందూ, ముస్లిం అందరూ కూడా, క్రైస్తవులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా మా ఖురాన్ ఉంది కాబట్టి మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం అందరూ జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో నిర్వహించుకుంటూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని బీజేపీ నాయకులు ఆకాంక్షించారు. జిల్లాలోని వేంపల్లె పట్టణంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను బీజేపీ నేతలు ఘనంగా నిర్వహిస్తూ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంగల శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో పుట్టి తన అసామాన్య ప్రతిభతో జాతీయ స్థాయి వరకు ఎదిగిన వ్యక్తి సత్యకుమార్ అని కొనియాడారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో 126 ప్రభుత్వ ఆసుపత్రులను ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలుగా మార్చడం జరుగుతుందని వారు తెలిపారు. వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నియామకం మంత్రి సహకారంతో చేపడతామని ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్, టీడీపీ మండల ఉపాధ్యక్షుడు పసుపులేటి వీరభద్ర, బీజేపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షుడు దొంతు సుమన్, వేమకుమార్తో పాటు బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు హెల్త్ మినిస్టర్ పుట్టినరోజు మా ఎవరు ఈ అడ్డుపనులు ఉన్నాయా? చాలా పనులు పెట్టారు. యావత్ మానవాళికి ప్రవక్తగా భూమిపైకి వచ్చి సన్మార్గాన్ని చూపిన మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపునిచ్చారు. మహాప్రవక్త జయంతి మిలాదున్ నబీ పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ మిలాదున్ జులూస్ కమిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జులూస్ నిర్వహించారు. నగరంలోని అగాడి తాలీం వద్ద నుంచి ప్రారంభమైన ఈ జులూస్ ప్రధాన కూడల మీదుగా సాగుతూ గుంతబజార్ మసీద్ వద్ద ముగిసింది. అనంతరం మహాప్రవక్తను స్మరించుకుంటూ ముస్లిం యువత పెద్ద ఎత్తున రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అంజద్ బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త కేవలం ముస్లిం సమాజానికే ప్రవక్త కాదని ఆయన సర్వమాడికి ఉత్తమ మార్గంలో పయనించేందుకు అల్లాహ్ భూమిపైకి పంపారన్నారు. ఇటువంటి తరుణంలో ఆయన జీవితాన్ని అనుసరిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నగర ముస్లిం ప్రముఖులు అమీర్ బాబు, నజీర్ అహ్మద్తో పాటు పలువురు ముస్లిం మత గురువులు, ముస్లిం సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున నగర ముస్లింలు పాల్గొన్నారు.
నమస్కారాలు. మరి ఇవాళ మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని గతంలో లాగానే ప్రతి ఏటా నిర్వహించేలాగానే కడప నగరంలో ర్యాలీ ప్రోగ్రాం మీలాదున్నబీ జులూస్ ప్రోగ్రాంని నిర్వహించడం జరిగింది. పెద్ద సంఖ్యలో ముస్లిం మైనారిటీ సోదరులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి ఆయన జన్మదినోత్సవాన్ని ప్రపంచమంతా కూడా ఎక్కడైతే ముస్లిం సోదరులు ఉన్నారో ప్రపంచమంతా కూడా మరి ఆయన జన్మదినాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రవక్త గారు మరి ఆయన అల్లా యొక్క దూతగా మరి ఈ భూమిపైకి వచ్చి మనందరినీ కూడా సద్మార్గంలో నడిపేదానికోసం మరి ఆయన అడుగుజాడల్లోనే మనం నడవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఆయన ప్రవక్తగా కేవలం ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ఆయన ప్రవక్తగా మరి అల్లా ఆయనకు పంపించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆయన మార్గాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శవంతుడై మరి ఆయన జీవనాన్ని మనమందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. ఆయన పుట్టుక నుంచి ఆయన మరణం వరకు మరి ఆయన జీవించిన తీరు, ఆయన జీవించిన సరళి మరి అవన్నీ కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఆయన ఏదైతే బోధించాడో మరి ఆ మార్గాన్ని మనమందరం కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన మార్గాన్ని మనం అనుసరిస్తే ఖచ్చితంగా మనం స్వర్గలోకంలోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఆ దిశలోనే మా ముస్లిం సోదరులందరూ సోదరులందరూ కూడా మరి మన ప్రవక్త యొక్క మార్గాన్ని అనుసరించి మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మరి అదే దిశలో మరి ఈరోజు మన ఖురాన్లో కూడా ఉంది. మరి ఆయన ప్రవక్తగా కేవలం ముస్లింలకే కాకుండా యావత్ మానవాళికి ఆయన ప్రవక్తగా రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కూడా మరి ఆయన మార్గాన్ని మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. మరి అందుకే అంత మహనీయుడు, అంత గొప్ప ప్రవక్త మరి ఆయన పుట్టినరోజు కాబట్టి ఈరోజు ప్రపంచమంతా కూడా ఈరోజు ఆయన పుట్టుకరోజు లేదా జన్మదినోత్సవాన్ని మీలాదున్నబీగా మరి ఈరోజు ఒక పండగ వలె మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగానే గత కొన్ని సంవత్సరాలుగా కడప నగరంలో మరి ఆయన పుట్టిన సందర్భంగా జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి మీలాద్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ర్యాలీ ప్రోగ్రాం చేయడం జరిగింది. పెద్ద సంఖ్యలో మరి యువత దాంట్లో పాల్పంచుకోవడం జరిగింది. ఈ మాసం అంతా కూడా ముస్లిం సోదరులందరూ కూడా మరి ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఏదైతే అన్నదానాలు అయితే మీ సేవా కార్యక్రమాలు ప్రతి వాడవాడల ప్రతి వీధిలో కూడా మరి అన్నదానాలు చేసే కార్యక్రమాన్ని ఈ నెల అంతా కూడా ముస్లిం సోదరులందరూ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇది ఒక పుణ్య కార్యక్రమం. ఎందుకంటే ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మాసం అంతా కూడా మరి ఈరోజు అన్నదానాలు చేసి మరి పేదలకు సహాయం చేసే దిశలో ప్రతి ముస్లిం సోదరులు ముందుకు రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ మరి ముస్లిం సోదరులకు అందరికీ కూడా మీలాదున్నబీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈరోజు మా మహమ్మద్ ప్రవక్త హజరత్ నబీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదిన శుభ సందర్భమున మొత్తం ప్రపంచంలోనే ఆయన జన్మదిన శుభ సందర్భమున ఒక పండుగ మాదిరిగా అందరూ కూడా పండుగ వాతావరణంలో చేసుకోవడం జరుగుతుంది. గత 30 సంవత్సరాల నుంచి కూడా కడప నగరంలో వచ్చేసి ఒక జులూసు, ఒక ర్యాలీ ఆయన జన్మదిన శుభ సందర్భమున కుల మతాల అతీతంగా అందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ నబీ రసూలుల్లాహ్ సల్లల్లాహు ముహమ్మద్ ప్రవక్త చూపించిన దారిలో నడుచుకుంటేనే మనమంతా కూడా ఘనంగా ఆయనకు గౌరవం కల్పించే విధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఆయన మొత్తం ప్రపంచానికి ఏ విధంగా
ముందుకు సాగాల. గత 1400 సంవత్సరాల ముందు కాలంలోనే ఈ విధంగా నడుచుకోవాలా. ప్రపంచానికే ఒక దిక్సూచి మాదిరిగా ఆదర్శం మాదిరిగా నిలబడిన ఏకైక వ్యక్తి మా మహమ్మద్ నబీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఆయన ఒకటే చెప్పారు, కేవలము నువ్వు నీ స్వార్థం విడనాడి నీ పొరుగు వాళ్ళనుగా గుర్తించు. కుల మతాల అతీతంగా ఎవరైనా కూడా పొరుగింటి వారిని, పేద ప్రజలను ప్రేమించు, వాళ్ళ కష్ట నష్టాల్లో వాళ్ళకు ఆదుకో అని చెప్పి ఆయన ఆ రోజే నేర్పించినాడు. అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడు. ఎక్కడ కూడా దీనికి పోకుండా, వేషజాలకు పోకుండా ఆయన ఎంతో గౌరవప్రదంగా ఆయన జీవితమే ఒక మోడల్ మాదిరిగా ప్రపంచానికి ఇచ్చిన ఘనత ఈ రోజు వరకు కూడా ప్రపంచం మొత్తం కూడా ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ఉండాలనే ఈరోజు ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు విరాజిల్లుతున్నాయి. చాలా సంతోషము. మా కడప నగరంలో మిలాదున్ నబీ ర్యాలీ వచ్చేసి ఇంత ఘనంగా నిర్వహించడము, అందరూ కూడా కుల మతాల అందరూ కూడా ఇక్కడ పాల్గొనడము చాలా సంతోషదాయక విషయము. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు సాగాలని చెప్పి ఆ అల్లాను నేను వీళ్ళకందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రజలకు రుచికరమైన ఆహార పదార్థాలను అందించాలన్న లక్ష్యంతో కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉడుపి ఉపహార్ను ప్రారంభించడాన్ని స్వాగతిస్తున్నామని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలు తెలిపారు. కడప నగరం ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఉడుపి ఉపహార్ హోటల్ను రవీంద్రనాథ్ రెడ్డి అంజద్ బాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటు ప్రయాణికులతో పాటు అటు కడప నగర ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ హోటల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. ముఖ్యంగా టిఫిన్ తయారీలో విశేష పేరు ప్రఖ్యాతులు గల ఉడుపి ప్రాంతం నుంచి నిపుణులైన మాస్టర్లను రప్పించి ఈ హోటల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. రుచికరమైన ఆహార పదార్థాలు అందిస్తున్న ఈ హోటల్ ప్రజల మన్ననలు పొందాలని, నిర్వాహకులు సందీప్ రెడ్డి వ్యాపార కార్యకలాపాలు దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైసీపీ నేత పులి సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కడప ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఉడిపి ఉపహార్ పేరుతోటి సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ ఉడిపి హోటల్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. సో అతనికి మంచి జరగాలని, అందులో నేను కూడా టేస్ట్ చేశాను, బాగా టేస్ట్ కూడా ఉంది. బస్టాండ్కి పక్కనే ఉంటుంది. సో అతనికి, అతని కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. మరి ఇవాళ మన సందీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఉడుపి ఉపహార్ అనే పేరుతో మరి ఈరోజు టిఫిన్ హోటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మరి ఈ ఏరియాలో కూడా ఆర్టీసీ బస్టాండ్కు ఆనుకొనే మరి హోటల్ పెట్టడం, మరి ఉడుపి నుంచి మాస్టర్స్ కూడా తీసుకురావడము. ఎందుకంటే టిఫిన్ సెక్షన్ అంటే ఉడుపి ఫేమస్, మన అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఆ ఉడుపి నుంచి మంచి మాస్టర్స్ని పిలుచుకొచ్చి మరి ఈరోజు ఉడుపి ఉపహార్ పేరుతో మరి ఈరోజు కడప నగరంలో మరి సందీప్ రెడ్డి గారు మరి టిఫిన్ హోటల్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషం. నేను మనస్ఫూర్తిగా సందీప్ రెడ్డి గారికి మరి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. గత వైసీపీ హయాంలో యోగి వేమన విశ్వవిద్యాలయంలో అక్రమంగా చేపట్టిన నియామకాలను తక్షణమే రద్దు చేయాలని ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-2024 మధ్య వైవీయూకు సంబంధించి నాన్ టీచింగ్ నియామకాల్లో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. 191 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో ఎలాంటి నిబంధనలు పాటించలేదని, నాటి వైసీపీ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆప్కాస్ సంస్థ ఏర్పాటు చేసి ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయగా
యోగి వేమన విశ్వవిద్యాలయంలో మాత్రం రాజకీయ పలుకుబడి పెద్ద ఎత్తున నగదు సమర్పించుకున్న వారికే ఉద్యోగాలు దక్కాయన్నారు. ఈ కారణంగా నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఏజెన్సీకి ఉద్యోగ భర్తీ చేసే అధికారం ఇవ్వడంతో 191 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పక్కదారి పట్టిందన్నారు. 76 ఉద్యోగాలు చేపట్టారని, రిజర్వేషన్లు రూల్ ఆఫ్ రిజర్వేషన్ నియమటం పట్టించుకోకుండా ఉద్యోగ భర్తీ కొనసాగించని ఆరోపించారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ అక్రమాలపై విచారణ జరిపించి బాధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఈ విషయంగా తాము త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ను కలిసి సమస్యలను తెలియచేయాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశంలో పలువురు ఏఐవైఎఫ్ నాయకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. నా పేరు గంగా సురేష్, కడప యోగి వేమన యూనివర్సిటీలో పూర్వ విద్యార్థిని, అదేవిధంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే 2019 నుండి 2024 మధ్య యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి నాన్ టీచింగ్ సంబంధించినటువంటి నియామకాలు సంబంధించి ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ద్వారా కోరడం జరిగింది. అయితే దాదాపు 191 నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించి వాళ్ళు భర్తీ చేశారు. ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్సోర్సింగ్ సంబంధించి ప్రైవేటు వాళ్లకు రద్దు చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ ఏజెన్సీలు గవర్నమెంటే ఒక సంస్థను ఏర్పాటు చేసి అబ్కాసు దాని ద్వారా నియామకాలు చేపడతామని చెప్పారు. అయితే యోగి వేమన విశ్వవిద్యాలయం వారు ఆ అబ్కాస్ అంటే ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకునేదో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆబ్కాస్ ద్వారా కాకుండా ప్రైవేట్ ఏజెన్సీ శక్తి ఏజెన్సీ ద్వారా దాదాపు 76 ఉద్యోగాలకు సంబంధించి నియామకాలు చేపట్టడం జరిగింది. ఆ నియామకాలలో కూడా రిజర్వేషన్ నిబంధనలు అనేది పూర్తిగా ఉల్లంఘించారు. ఉమెన్కు రావాల్సినటువంటి ఉద్యోగానికి సంబంధించి ఉమెన్కు కేటాయించినటువంటి పోస్టులో మెన్ ఉన్నారు. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్కు సంబంధించినటువంటి పోస్టులో నార్మల్ జనరల్ పర్సన్ కూడా ఉన్నారు. ఇట్లాంటివి 1, 2 కాదు, రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు, ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించలేదు. దీంతో పాటు డైలీ వేజ్ పేరుతో అంటే యూనివర్సిటీకి శాంక్షన్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము మంజూరు చేయకపోయినా డైలీ వేజ్ పేరుతో, అదేవిధంగా కాంట్రాక్ట్ పేరుతో దాదాపు డైలీ వేజ్ పేరుతో 53 ఉద్యోగాలు, కాంట్రాక్ట్ పేరుతో 57 ఉద్యోగాలు, అదేవిధంగా పీస్ మిల్ పేరుతో 5 ఉద్యోగాలు, కాంట్రాక్ట్కి సంబంధించి హెల్త్ సెంటర్కి సంబంధించి 3 ఉద్యోగాలు, అంటే మొత్తం కలుపుకుంటే 191 ఉద్యోగాలకు సంబంధించి యోగి వేమన విశ్వవిద్యాలయం వారు 2019 నుండి 2024 వరకు నియామకాలు చేపట్టడం జరిగింది. ఈ నియామకాలన్నీ కూడా అక్రమాలే. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే పక్క ఆధారాలతో సహా ఉన్నాయి. యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నటువంటి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి బామర్ది అయినటువంటి ఈసి సురేంద్రనాథ్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకొని విశ్వవిద్యాలయాన్ని, అదేవిధంగా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళిద్దరూ కూడా యూనివర్సిటీలో తన గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు చెప్పిన వాళ్లకు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్లకు ఎవరు డబ్బులు ఎక్కువ ఇస్తే వాళ్లకు ఉద్యోగాలన్నీ కూడా అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు వాళ్ళకు మాత్రమే అమ్ముకోవడం జరిగింది. అదే విషయాన్ని దాదాపు అంటే యూనివర్సిటీకి యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి పోస్టులు శాంక్షన్ కాలేదు కాబట్టి వాళ్లకు నిధులకు సంబంధించి వాళ్ళకు జీతభత్యాలు చెల్లించాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వదు. కాబట్టి ఏం చేయాలా అంటే ఈ యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కడప జిల్లాలో, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలకు సంబంధించి అనుబంధ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. విద్యార్థులు ఫీజుల రూపంలో చెల్లించినటువంటి యూనివర్సిటీకి సంబంధించి యోగి వేమన విశ్వవిద్యాలయ అనుబంధ డిగ్రీ కళాశాలలు కానీ, పీజీ కళాశాలలు కానీ, యూనివర్సిటీలో చదివే వాళ్ళు కానీ దాదాపు 85% మంది రైతు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టార్జితంతో విద్యార్థులను చదివించుకోవాలని ఫీజులు చెల్లించారు. ఆ ఫీజులను వీళ్ళు అక్రమ నియామకాలు చేపట్టి ఎవరైతే అక్రమంగా చేరారో వాళ్ళందరికీ కూడా జీతాలు అంటే ప్రతి సంవత్సరం కూడా 2,50,00,000 సంబంధించినటువంటి చెల్లిస్తూ ఉన్నారు. అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించలేదు, రిజర్వేషన్ నిబంధనలను పాటించలేదు. అంటే యోగి వేమన విశ్వవిద్యాలయాన్ని వాళ్ళ సొంత ఆస్తిగా, సొంత యూనివర్సిటీగా భావించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉద్యోగాలన్నీ అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా కానీ యోగి వేమన విశ్వవిద్యాలయం కానీ ఇతర విశ్వవిద్యాలయాలకు సంబంధించి నియామకాలు చేపడతారు. ప్రొసీడింగ్స్ చూస్తాం. మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. 24/11/2022 తేదీన కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి గారు లెటర్ ఇచ్చారు. వారి లెటర్ రికమెండ్ చేశారు కాబట్టి వాళ్ళకు సంబంధించి 7 ఉద్యోగాలు ఇచ్చామనేసి వీసీ ప్రొసీడింగ్స్లోనే ఇక్కడ చేర్చారు. వీసీ ప్రొసీడింగ్స్లోనే చేర్చారంటే ఇంతకంటే ఆధారాలు, ఇంతకంటే దుర్మార్గమైనటువంటి, ఇంతకంటే నేరమైనటువంటి పనులు ఇంకొకటి ఉండదు. అదేవిధంగా ఇంకొక లెటర్ కూడా చూపిస్తాం మీకు. అప్పుడు ఉన్నటువంటి సలహాదారులుగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే
షాడో సీఎంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చారు. కేవలము ప్రతి యోగి వేమన యూనివర్సిటీలో చేరినటువంటి 191 మంది కూడా అవినాష్ రెడ్డి చెప్పినారని, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినారని, లేదా కమలాపురం ఎమ్మెల్యే రవీనారెడ్డి చెప్పారని, పొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారని, లేదా ముఖ్యమంత్రి వాళ్ళ భార్య గారు ఉన్నటువంటి భారతి గారు చెప్పారని, లేదా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు చెప్పారని, అంటే ఎవరు చెప్పినా కూడా కాదనకుండా డబ్బులు తీసుకొని అక్కడ ఉన్నటువంటి ఈవి సురేంద్రనాథ్ రెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి అంటే దాదాపు 3 వీసీలుగా 3 రిజిస్టార్లుగా పనిచేసినటువంటి ఎంఆర్ రెడ్డి, అదేవిధంగా సూర్యకళావతి, చింతా సుధాకర్, వీళ్ళు 3 కూడా వీసీలుగా పనిచేశారు. విజయరాఘవ ప్రసాద్, గులాం తారీఖు, అదేవిధంగా వెంకట సుబ్బయ్య గారు, వీళ్ళు 3 రిజిస్టార్లుగా పనిచేశారు. వీళ్ళు 3 కూడా అక్రమాలు అన్ని ప్రభుత్వ నిబంధనలన్నీ కూడా తొంగలో దొరికి అంటే అన్ని కూడా నియామకాలు చేపట్టారు. ఇంకొకటి ఏంటంటే వీసీ ప్రొసీడింగ్స్ లేకోకుండానే రిజిస్టార్గా ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య గారు వీసీ ప్రొసీడింగ్స్ లేకోకుండానే నాకు అడ్డు అదుపు లేదు, నన్ను కూడా ఆపేది, నేను జగన్ క్లాస్మేట్ను చిన్నప్పటి నుంచి, మాది కూడా పులివెందులే అని ఆయన కూడా ప్రొసీడింగ్స్ లేకుండానే కూడా అక్రమంగా నియామకాలు చేపట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా 1, 2 కాదు, అంటే కేవలం ఇది పొరపాటున వాళ్ళు ఎట్లో దొరికాయి, పొరపాటున పెట్టారు, అలవాట్లో పొరపాటుగా లెటర్లు అన్ని కూడా కోట్ చేశారు. కానీ అక్కడ జరిగినటువంటి ప్రతిదీ కూడా అక్రమమే. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వము ఈ అక్రమ నియామకాలపైన విచారణ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ వారంలో మంత్రి నారా లోకేష్ గారిని, అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళని కూడా కలుస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ అక్రమ నియామకాలపైన రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఈ యూనివర్సిటీ గైడ్లైన్స్ ప్రకారం కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి గైడ్లైన్స్ ప్రకారం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి దీనిపైన కూడా హైకోర్టులో కూడా మేము పిటిషన్ వేయబోతా ఉన్నాం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి విచారణ చేయాలని, అదేవిధంగా ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో ఈ అక్రమాలకు పాల్పడినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, అదేవిధంగా మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బామర్ది అయినటువంటి ఈవి సురేంద్రనాథ్ రెడ్డి, గతంలో పనిచేసినటువంటి 3 వీసీలు ఎంఆర్ రెడ్డి కానీ, అదేవిధంగా సూర్యకళావతి, చింతా సుధాకర్, రిజిస్టార్లుగా ఉన్నటువంటి గులాం తారీఖు, విజయరాఘవ ప్రసాద్, వెంకట సుబ్బయ్య, వీళ్ళందరిపైన మొత్తం 8 మంది పైన విచారణ చేసి వాళ్ళందరిపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక్కొక్క పోస్టుకు అంటే పోస్ట్ను బట్టి ఉన్నాయి ఉద్యోగాలకు సంబంధించి. అక్కడ జూనియర్ అసిస్టెంట్ రకరకాల పేర్లతో ఉన్నాయి. దీంట్లో కూడా ఉద్యోగాలు అమ్ముకోవడంలో కూడా సామాజికంగా ఉన్నటువంటి ఎస్సీలకు ఇంత రేటు, బీసీలకు ఇంత రేటు, ఓసీలకు అయితే ఇంత రేటు, అంటే ఓసీలకు అమ్మేటువంటి ఉద్యోగాలు అంటే వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు అయితే ఎవరైతే రిజిస్టర్గా బీసీగా ఉన్నటువంటి వాళ్ళ కులానికి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మంచి ఉద్యోగాలు ఇచ్చారు. అంటే అక్కడ యోగి వేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి దాదాపు 12,000 నుంచి జీతాలు స్టార్ట్ చేశారు. ఒక కోఆర్డినేటర్కి సంబంధించినటువంటి పోస్టు అంటే ఎటువంటి నియామకం అంటే నోటిఫికేషన్ లేదు, రిజర్వేషన్ లేదు, ఏమీ లేకోకుండా 70,000 జీతం తీసుకున్నటువంటి పోస్ట్ ఉంది. అంటే అది నాన్ టీచింగ్ వస్తుందా, టీచింగ్ వస్తుందా అనేది యూనివర్సిటీ అధికారులు ఈ సమాచార హక్కు చట్టం ప్రకారం ఇవ్వలేదు. కానీ వాస్తవానికి అది 70,000 జీతం తీసుకుంటున్నారు. అక్కడ వీసీసీ సంపత్ కుమార్ అనే వ్యక్తి అక్కడ 70,000 జీతం తీసుకుంటే ఎటువంటి పని చేయకుండా ఉన్నారు. అంటే ఈ నియామకాలు అన్నీ కూడా అక్రమాలే. కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపితే ఇంకా చాలా విషయాలు సమాచార హక్కు చట్టం ద్వారా బయటపడని విషయాలు కూడా వెలుగులోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే విచారణ కమిటీ వేసి విచారణ జరిపించాలని కోరుతున్నాం. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలను ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో సత్య యువసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అలాగే అవయవ దానంపై అవగాహన కల్పిస్తూ 150 మంది అవయవ దాతలతో అంగీకార పత్రం తీసుకున్నారు. అనంతరం కార్యనిర్వాహకులు మాట్లాడుతూ తమ అభిమాన నాయకుడు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని యువత రక్తదానం చేయడంతో పాటు అవయవదానం అంగీకార పత్రాలు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చాలామందిలో రక్తదానం, అవయవదానం పట్ల అపోహలు ఉండడం బాధాకరమన్నారు. నేటి యువత వాస్తవాలు గ్రహించి ఇలాంటి కార్యక్రమాల నిర్వహణకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజానికి తమ వంతుగా సేవ చేసేందుకు నడుం బిగించాలని కోరారు. అంతకుముందు సత్యకుమార్ యువసేన నాయకులు ఒంటేరు భాస్కర్ రెడ్డి, లక్కిరెడ్డిపల్లె చిరంజీవి, అక్కిరెడ్డిపల్లె చరణ్ రెడ్డిలు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర నాయకులు ఒంటేరు శ్రీనివాసురెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, కిరోసిన్ రాఘవ, సత్యకుమార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి గారైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా మన ప్రొద్దుటూరు వాసి కాబట్టి మన ప్రొద్దుటూరులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే
సేవా కార్యక్రమాలు మరియు సంబరాలు జరుగుతున్నాయో అదేవిధంగా ఇక్కడ కూడా మన సత్యన్న యువసేన వారి ఆధ్వర్యంలో దాదాపు 100 నుంచి 150 మంది రక్తదాన శిబిరం ఏర్పాటు జరుగుతూ ఉంది. అదే కాకుండా మన సంతోష్ అన్న గారి ఆధ్వర్యంలో 100 నుంచి 150 మంది నేత్రదానం మరియు అవయవదానానికి కూడా అంగీకార పత్రాలు సమర్పించబోతున్నారు. సో ఇది ఎంతో మహోన్నత కార్యక్రమం. సో మానవ శరీరంలో ఏదాన్నైనా మనము రీప్లేస్ చేయొచ్చు. అంటే ఒక లివర్ మార్చచ్చు, మనం చూస్తున్నాము పెద్ద పెద్ద దేశాల్లో మరియు గుండె మార్పిడులు జరుగుతున్నాయి, కిడ్నీ మార్పిడులు జరుగుతున్నాయి భారతదేశంలో కూడా. కానీ ఇంతవరకు రక్తానికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. సో రక్తానికి కేవలం రక్తం మటుకే పరిష్కారం. సో ఈ రక్తం అనేది నిల్వ ఉంచితే అత్యవసర పరిస్థితుల్లో మనము ఒకరి ప్రాణాన్ని నిలబెట్టినట్లయితుంది. సో కాబట్టి ఇది చాలా ఉన్నతమైన కార్యక్రమము. సో ఇక్కడ 100 మంది ఇస్తున్నారని విన్నాను. కానీ ఇందులో నేను చెప్పే సలహా ఏంటంటే, ఆల్రెడీ మన ప్రొద్దుటూరు బ్లడ్ బ్యాంక్లో రిజర్వ్లో ఉన్న గ్రూపులు ఊరికే మీరు రిజిస్టర్ చేసి పెట్టుకొని నెంబర్ ఇచ్చి అవసరమైనప్పుడు వారు కాల్ చేసినప్పుడు ఇవ్వడం మంచిది. ఎందుకంటే మళ్ళీ ఒక 90 డేస్ తర్వాత అది ఎక్స్పైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా వేస్టేజ్ లేకుండా మీరు రిజిస్టర్లో ఎంటర్ కాండి, రిజిస్ట్రీలో. అదొకటి మంచి మార్గం. ఇంకోటి ఏంటంటే అవయవదానం గురించి. అవయవదానం చేయడం చాలా మంచి కార్యక్రమమే. సో మనం చనిపోయిన తర్వాత కూడా మనం జీవించి ఉండాలి అంటే అదొకటే మార్గం. సో దానికి కూడా కొంచెం అవగాహన అవసరం. సో మనము అవధానం చేసినది ఆన్లైన్లో కనుక ఎంటర్ చేస్తే, రిజిస్ట్రీ ఎంటర్ చేస్తే, సో అందులో మన డీటెయిల్స్ ఉండడం, మన తర్వాత మన వారి ఎవరిని సంప్రదించాలో అక్కడ నెంబర్ ఏర్పాటు చేస్తే మీరు చనిపోయిన తర్వాత మీ బంధువులు ఆ రిజిస్ట్రీకి సంబంధించిన అధికారులకు వెంటనే చెప్తే వాళ్ళు ఆ రిజిస్ట్రీలో చెక్ చేసి వెంటనే కలెక్ట్ చేయడం జరుగుతుంది. కన్ను అంటే 6 గంటల వరకు తీయచ్చు చనిపోయిన తర్వాత, 6 నుంచి 8 గంటల వరకు. వేరే వాళ్ళు బ్రెయిన్ డెడ్ పీపుల్లో తీస్తారు. సో కాబట్టి ఈ అవగాహన చాలా ముఖ్యం. వేస్టేజ్ కాకుండా మీరు ఇస్తారు, మీరు అంగీకారం ఇస్తారు, కానీ అది సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆశిస్తూ, ఇంతటి మంచి సత్యన్న జన్మదిన సందర్భంగా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యువకులందరికీ కూడా, ముఖ్యంగా చిరంజీవి గారికి, చరణ్కు, మన భాస్కర్ అన్నకు, ఇతర సభ్యులందరికీ కూడా, ఈ సేన యొక్క మిగతా సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ శ్రీ వై సత్యకుమార్ గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు రక్తదానం మరియు అన్నదానం కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఇందులో భాగంగానే 150 మంది చేత నేత్రదానం, అవయవదానం ఇప్పించడం జరుగుతున్నది. స్వచ్ఛందంగా వారు అభిమానంతో, సత్యకుమార్ గారి ఉన్న ప్రేమతో 150 మంది అవయవదానం మరియు నేత్రదానం చేయడం జరుగుతున్నది. ఎంతో సంతోషకరం, అభినందనీయం. రక్తదానం వరకు ఒక రకంగా అందరూ సాధారణంగా చేస్తున్న ప్రోగ్రామే అది. కానీ అవయవదానం అనేది మటుకు రాష్ట్రంలో ఇంతవరకు ఏ నాయకుడు కానీ చేసినారో చేయలేదో తెలియదు. అటువంటి ప్రోగ్రాం అవయవదానం మటుకు అభినందించే ప్రోగ్రాం అది. సత్యకుమార్ గారికి ఇటువంటి అభిమానం గర్వకారణం. గతంలో కూడా మేము ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం ఆయన జన్మదినం పురస్కరించుకొని. కానీ ఈసారి మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఈసారి ఆయన ఇదే ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా ఉన్నారు. ఇది మాకు ఎంతో గర్వకారణం, ఎంతో అభినందనీయం. సత్యకుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా ఆయన మన ప్రొద్దుటూరు ముద్దుబిడ్డ. ఆయన రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన అంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయన ఈరోజు మనకు అవయవదానం దానికి ప్రత్యేక జీవో తెచ్చి అవయవదానం చేసిన కుటుంబానికి మన ప్రభుత్వ లాంఛనాలతో కూడా సన్మానించాలని ఒక జీవో తెప్పించాడు. అదేవిధంగా ఈరోజు మన సత్యన్న యువసేన ద్వారా రక్తదాన శిబిరాన్ని, మన ఐ డొనేషన్ కార్యక్రమాన్ని, అవయవదాన అంగీకార పత్రాలను ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన 53వ జన్మదినాన్ని పురస్కరించుకొని సత్య యువసేన నుంచి మన యువకులు ముందుకు వచ్చి చేశారు. ఈయన ఎన్నో కార్యక్రమాలకు చేస్తామని చెప్పి ముందు కూడా తెలియజేస్తున్నాము. మహాప్రవక్త మహమ్మద్ జీవితం మానవాళికి అనుసరణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా తులసిరెడ్డి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీడియాతో మాట్లాడారు. మహోన్నతుడైన మహాప్రవక్త జన్మించిన రోజు పరమ పవిత్రమైనదిగా భావిస్తారన్నారు. 1454 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా దేశం మక్కా పట్టణంలో అబ్దుల్లా అమీనా అనబడే పుణ్య దంపతులకు మహమ్మద్ ప్రవక్త జన్మించారన్నారు. ఆయన ప్రవక్త మాత్రమే కాదని గొప్ప సంఘ సంస్థగా పేరు పొందన్నారు.
సమాజంలో ఇటువంటి పరిస్థితుల్లో మహమ్మద్ ప్రవక్త తన బోధనల ద్వారా, ఉపదేశాలు, జీవన విధానం ద్వారా మూఢ విశ్వాసాలు పోగొట్టారన్నారు. ఆయన బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయమని, స్ఫూర్తిదాయకమని ఈ సందర్భంగా తులసిరెడ్డి వివరించారు. మక్కా పట్టణంలో అబ్దుల్లా, అమీనా అనే పుణ్య దంపతులకు పుట్టిన బిడ్డడే మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త కేవలం ప్రవక్త మాత్రమే కాదు, ఆయన గొప్ప సంఘ సంస్కర్త. నాటి అరేబియా దేశంలో మూఢ విశ్వాసాలు వికటాట్టహాసం చేసేటి. నిరంతరము ఘర్షణలు, కొట్టాటలు జరిగేవి. భూత, పేత, పిశాచాలను ఆరాధించేవారు. మద్యపానము, జూదము విశృంఖలంగా సాగేవి. ప్రజలు అనారోగ్యంతో, ఆకలి చావులతో, దాహపు చావులతో, అకాల మరణాలతో చనిపోయేవారు. ప్రజల్లో ఎక్కడ చూసినా అశాంతి ఉండేది. అటువంటి పరిస్థితుల్లో మహమ్మద్ ప్రవక్త తన బోధనల ద్వారా, తన సందేశాల ద్వారా, తన ఉపదేశాల ద్వారా ప్రజల్లో మూఢ విశ్వాసాలను పోగొట్టి, ప్రజల్లో దైవభక్తిని కలుగజేసి, పాపభీతిని కలుగజేసి అరేబియా ప్రాంతంలో ఒక సుస్థిరమైనటువంటి సమాజాన్ని, సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కాబట్టి అటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త గారి బోధనలు, ఉపదేశాలు, సందేశాలు, జీవన విధానం సార్వకాలీనం, సార్వజనీనం, సార్వప్రాంతీయం. ఆయన ఉపదేశాలు, ఆయన బోధనలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, స్ఫూర్తిదాయకం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యావత్ మానవాళికి సన్మార్గాన్ని చూపిన మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో నడవాల్సిన అవసరాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కడపలో జరిగిన జులూస్ ద్వారా మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పిలుపు. యోగి వేమన యూనివర్సిటీలో అక్రమంగా చేపట్టిన నియామకాలను తక్షణమే రద్దు చేసి బాధితులపై చర్యలు చేపట్టాలి. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి గంగా సురేష్ డిమాండ్. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని నిర్వహించుకుంటూ ఉన్నత స్థానాలను అధిరోహించాలి. మంత్రి జన్మదిన వేడుకల్లో బీజేపీ, బీజేవైఎం నేతల ఆకాంక్ష. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.